ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ను అడ్రస్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఎప్పట్లాగే సర్కార్ మీద బాణాలు ఎక్కుపెట్టారు. బట్ నో చేంజ్. సీఎం రేవంత్ పేరు ఎత్తకుండానే 58 నిమిషాలు ప్రసంగించారు. రేవంత్ పేరును ఉచ్చరించేందుకు కూడా గులాబీ బాస్ ఇష్టపడట్లేదా? అసలు సీఎం పేరును పలకకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? కేసీఆర్ నోట రేవంత్ పేరు ఎప్పటికీ వినిపించదా? మరోసారి రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే కేసీఆర్ స్పీచ్. జగిత్యాల సభలో 58 నిమిషాలు ప్రసంగించిన కేసీఆర్ కనీసం ముఖ్యమంత్రి అన్న పదాన్ని పలకని కేసీఆర్. రేవంత్ పేరును ఉచ్చరించకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చారు గులాబీ బాస్. జగిత్యాల వేదికగా తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. ఏకంగా తన చావును కోరుకుంటున్నారంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి సోషల్ మీడియాకు కావలసిన స్టఫ్ ఇచ్చారు కేసీఆర్. సేమ్ టైం కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టిన ఆయన హైడ్రాను రద్దు చేస్తామంటూ ప్రకటించినా కూడా ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. కనీసం ముఖ్యమంత్రి అన్న పదం కూడా ఎత్తకుండా ప్రసంగాన్ని కంప్లీట్ చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప ఆయన పేరెత్తలేదు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే రేవంత్ పేరు ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ గంటకు పైగా మాట్లాడినప్పటికీ రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రస్తావన సైతం తీసుకొచ్చారు. ఆ సమయంలో అది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాపై అటాక్ చేసిన కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ఎత్తలేదు. కనీసం ముఖ్యమంత్రి అని గాని సీఎం అని గాని ప్రస్తావించలేదు. అయితే ఈసారి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రస్తావించడం విశేషం. 2.5 ఏళ్ల ప్రతిపక్ష హోదాలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి సభ సమావేశం చివరకు చిట్ చాట్లలోనూ కేసీఆర్ పైనే అటాక్ చేస్తూ ఉండగా కేసీఆర్ మాత్రం రేవంత్ పేరు ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు రేవంత్. కేసీఆర్ చచ్చిన పాము అని, ఫామ్ హౌస్కే పరిమితం చేశాను అని చెప్పడమే కాదు, వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు సీఎం. లేటెస్ట్ గా రైతు భరోసా నిధుల విడుదల సభలోనూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం జీవన్ రెడ్డి లాంటి కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ తీరుతో బయటకు వస్తున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ ఖచ్చితంగా రేవంత్ పై అటాక్ చేస్తారని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ పేరును తీయకుండానే స్పీచ్ను ముగించి మరోసారి చర్చకు తెరలేపారు. ఇప్పుడే కాదు, గత 2.5 ఏళ్ల కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును పలకలేదని బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి పేరును గులాబీ బాస్ కేసీఆర్ పలకకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.